ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది? మూడో కంటికి తెలియకుండా నా మెల్ల తాళి కట్టాడు. అప్పటికి చెప్తూనే ఉన్నాను, అందరి సమక్షంలో పెళ్లి చేసుకుందామండి అని. విన్నాడా? ప్రేమించుకున్నప్పుడు అందరికి చెప్పి ప్రేమించుకున్నామా అని కొట్టి పాడేశాడు. ఎవరు? ఇంకెవరు, మీ తమ్ముడు శేషు. లేదండి బాబు, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. నేను వెళ్తాను. నిన్ను రప్పించడానికి వచ్చుండొచ్చు. ఇప్పుడేమయ్యాడో కూడా తెలీదు. ఉన్నాడో లేడో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో నేనుండకూడదని వెళ్తూ అదృష్టవశాత్తు మేడం కార్ కింద పడ్డాను. సమయానికి బ్రేక్ పడబట్టి బ్రతికాను. ఎందుకు చావాలనుకుంటుందా అని అడిగితే చెప్పింది పిన్ని. శేషు బతికే ఉన్నాడని మా మేనక పిన్ని చెప్పిందని ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. చెప్పండి, ఎక్కడ నా భర్త? ఎక్కడున్నాడో చెప్పండి, నేనే వెళ్ళిపోతాను. లేడుగా, బతికి లేడు కదా. లేడా? అయ్యో, ఏమైపోయారండి? అయ్యో దేవుడా! అయ్యో, అదేంటి పిన్ని, బతికే ఉంటాడని చెప్పారు? ఉండాలన్న ఆశతో చెప్పాను అక్షర. తర్వాత ఆలోచిస్తే ఆ చూసినోళ్ళు చెప్పిందే నిజం అనిపించింది. అదే నిజం. అయ్యో, కడదాకా ఉంటావనుకున్నా, కానీ తాళి కట్టిన నెలకే పోయావయ్యా. ఇక నాకు దిక్కెవరు? నాకింత ముద్దెవరు పెడతారయ్యా? నా బ్రతుకేంటి? బాధపడకు రమ్య, నువ్వెవ్వరి దగ్గర చెయ్యి చాపాల్సిన అవసరం లేదు. శేషుకి ఎలాగో ఇల్లు శాంక్షన్ అయింది. ఆ ₹1,00,00,000 ఇల్లు నీకే ఇస్తాను. మేడం, మీ మేలు మర్చిపోలేను మేడం. ఉండడానికి ఇల్లుంది, కానీ తినడానికి ఖర్చులకి ఆయన పేరు మీద వాళ్ళ నాన్నగారు 2 ఎకరాల పొలం రాశారంట కదా, అది నా పేరు మీద రాయించేయండి మేడం. అది అమ్మేసుకొని నేను బ్రతికేస్తాను. భలే దానివే, అడగాల. ఏం మాట్లాడుతున్నావు అక్షర? వచ్చిందెవరో తెలీదు, వాడి 2 ఎకరాలు రాసిచ్చేయాలా? శేషు పెళ్లి చేసుకున్నాడని చెప్తుందిగా పిన్ని. అలానే అన్నమాట. ఓ, ఓకే ఓకే ఓకే. బుజ్జి, హోంవర్క్ చేసావా? వెళ్ళి చేసుకో అమ్మా. అలాగే అమ్మా. ఇలా పిల్లల్ని భయపెట్టకుండా మన దారికి తెచ్చుకోవాలన్నమాట. రాజేష్ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు రాజేష్. శేషు గురించి ఏమైనా తెలిసిందా వదినా? వాళ్ళక్క అదే మా మేనక పిన్ని ద్వారా శేషుని బయటికి రప్పించడానికి ఆల్రెడీ ఒక ప్లాన్ వేశాను రాజేష్. 2 రోజుల్లో ఎక్కడున్నా వస్తాడు, రప్పిస్తాను. అలాగే వదినా, ఉంటాను. అవునా, కొట్టేశారుగా, మొదలు పెట్టండి.
అయిపోయింది. ఇంకా అవ్వలేదండి. ఇంకేం చెప్పారే పంతులు గారు? భర్తతో ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. దీర్ఘ సుమంగళి భవ. అమ్మా అక్షరాపర్ణ, ఆశీర్వాదం తీసుకోండి. సంపూర్ణం. ఇప్పుడు సంపూర్ణం. ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఇలానే అందరం ఎప్పుడూ ఆనందంగా కలిసి ఉండాలి. ఓ ఇక్కడుందా? థ్యాంక్స్ అక్షర. మీకు నేనెన్ని వేల కోట్ల థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి. దేనికోయ్? ఓ ఏదీ దాచుకోలేని నేను నిజం తెలిసినా నోరు జారలేదనా? భూపతిగాడే తెచ్చాడని అర్థమైంది అక్షర. తమ్ముడి మాటల్ని బట్టి చెప్పకూడదని ఇంకా బాగా అర్థమైంది. చూసావా ఎంత కంట్రోల్గా ఉన్నానో? గ్రేట్ కదా? ఇంకా ఎక్కువ. హే ఏంటక్షర? కలెక్టర్వి, నీ కళ్ళలో ఆ నీళ్ళేంటి? బాధతో వస్తున్నవి కాదండి, నా భర్త గొప్పతనానికి చెప్పలేని ఆనందంతో వస్తున్నవి. అక్షర, నేనిప్పుడు అంతగా ఏం చేశానని? ఇప్పుడే చూశాం కదండి. వచ్చిన వాళ్ళు నిజం కాకపోయినా మేం దాచిన నిజానికి చెప్తే జరిగే వాస్తవం అదే. కానీ మీరు పాప గురించి తెలిసినా నన్ను పల్లెత్తి మాట అనలేదు. నాకు మాట ఎందుకు చెప్పలేదని ప్రశ్నించలేదు. నన్ను వదిలేస్తానని వెళ్ళలేదు. పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు. నా చెల్లికి ఏ ఇబ్బంది రాకుండా మీ పోయింది. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి. ఏమండి, నాకొకటి కావాలి, ఇస్తారా? ఓ ఎనర్జీ కోసం నేనెప్పుడు నిన్ను ముద్దడుగుతాను కదా. పూజారి గారు, పాము పావండి. భయపడకండి, హారతి తీసుకోండి. అదేంటి పూజారి గారు,
పాము వచ్చి పడక విప్పి నిలబడితే భయపడకండి అంటారేంటి? ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు, అవునండి. అందుకే తెలీదు. ఆ నాగు అమ్మవారి నగలకి కాపలాగా ఉంటుంది, ఎవ్వర్నీ ఏం చేయదు. ఆ తల్లి ఆభరణాల నిధి జోలికి వస్తేనే హారతి పళ్ళెం తాళానికి తగిలింది కదా, ఎవరా అని చూసి వెళ్ళిందంతే. ఆ ఆభరణాలు అంత పురాతనమైనవా అండి? అవునమ్మా, ఎంతో విలువైనవి కూడా. అమ్మవారికి అలంకరించరా? ప్రతి ఏడు దసరా నవరాత్రుల్లో భక్తులకు ఆ భాగ్యం కలుగుతుంది బాబు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. పండుగ వస్తుంది, అమ్మవారి నగలకి మెరుగు పెట్టడానికి తీసుకెళ్లాలి కదా. బెజవాడ బుజ్జమ్మ గారికి రేపు వస్తున్నామని చెప్పండి. బెజవాడ బుజ్జమ్మ గారు ఎవరండి? వారి వంశమే. కృష్ణదేవరాయల వారు ఆ తల్లికి నగలు సమర్పించిన తరువాత ఈ గుడిని, ఆ నిధిని తరతరాలుగా కాపాడుకుంటూ వస్తోంది. ఈ తరానికి బుజ్జమ్మ గారు, వారి దగ్గరే నిధి తాళాలు, వారి పేరు మీదనే ఈ గుడి స్థిరాస్తి పత్రాలు కూడా ఉన్నాయి. అమ్మవారిని ఆ పురాతన నగలతో చూడాలనుంది పూజారి గారు. పండగ రానే ఉంది కదమ్మా, చూద్దురుగాని. అలాగే పూజారి గారు, వస్తాం. మనకింత కథ ఉందా అక్కాయ్? ఈయనెవరు బుజ్జమ్మ గారు? ఎవరా? బుజ్జమ్మ గారు తమ్ముండండి. ఓ, మీరేనా? క్షమించాలి, వినడమే గాని ఎన్నడూ చూడలేదు. అంటే ఆ వయసు నుంచే ఇంట్లో ఉండే బాపతి కాదన్నమాట. ఇదిగో అమ్మాయి, నీ పన్ను చూసుకోరా. అక్షర, లోపల కొబ్బరికాయ తాళాలు పెట్టాను, తీసుకురామ్మా. కొట్టమ్మా. ఇది నాకు తెలియదే. తీసుకెడదాం పంతులు గారు. అలాగే. అరవిందా, అక్షర, మీరు రండి. ఏమండి, మెరుగు పెట్టించి పంపించొస్తాము. అలాగే బుజ్జమ్మ. రా బుజ్జి, నిన్ను స్కూల్లో దించేసి వెళ్తాం. నాది కూడా ఆటో కడగడం అయిపోయింది అల్లుడు. ఈ రోజుకి అయింది. రేపు మళ్ళీ వస్తాను కదా. రండి బుజ్జమ్మ గారు, పదండి. దొరికింది, దారి దొరికింది. ఏం బావా, తప్పుగా ఏమన్నా మాట్లాడానా? లేదల్లుడు. అల్లుడా? నా కూతుర్ని చేసుకుంటే అది అవ్వవా? అంటే ఇంకా అంటే ఏంటి తమ్ముడు, ఇస్తానంటున్నాడు. ఐశ్వర్య కూడా ఒక మాట చెప్పేస్తే. జాను, చెప్పి ఒప్పించి రప్పించు. నా కూతుర్ని ఎలా ఒప్పించాలో నాకు తెలీదా? నేను చూసుకుంటారుగా మీ అమ్మ తోడు.
ఐశ్వర్య వచ్చేలోగా మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి బావా? ఏం జాను, తెలివిగా ఆలోచించాలని చెప్పావు కదా, ఇప్పుడు తెలివి కనిపించిందా? నువ్వు గ్రేట్ అయ్యా, మీ అమ్మ తోడు. నువ్వు తో బావా. అక్కాయ్, నీ కోడలతో వస్తామే. పెళ్లి జరగకపోయినా మీతో ఇంకా ఏదో ఉందని అలాంటి ఈటల్లాంటి మాటలతో నా మనసుని గాయపరుస్తున్నారు. వచ్చిన సంబంధం వాళ్ళు అవే అడిగి తూట్లు పొడుస్తున్నారు. మన మధ్య ఏమీ లేదు అని మనకి తెలుసు, కానీ వాళ్లకు తెలియదే. తట్టుకోలేకపోతున్నాను బాబా. పెళ్లి కాకుండా నేను ఇంకా ఇలానే ఉంటే ఆ మాటల్ని నిజం చేస్తారన్న బాధ నన్ను కృంగదీస్తోంది. చచ్చిపోవాలనిపిస్తోంది. అమ్మా ఐశ్వర్య, ఏంటమ్మా ఆ మాటలు? ఇంకేం చెయ్యాలి? ఆ అత్తయ్య నన్ను ఆదుకోవాలి. నేనేం చెయ్యాలి? నా పెళ్లి మీరే జరిపించాలి అత్తయ్య. నేనా? జరిపించేంత స్తోమత నాకు లేదమ్మా. మీరు డబ్బు ఖర్చు పెట్టి నా పెళ్లి చేయాల్సిన అవసరం లేదత్తయ్య. మీరు పెద్దరికంగా నిలబడి చేస్తానని మాటిస్తే చాలు. చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదని మీరే చెప్తున్నారుగా. ఇప్పుడు మా బుజ్జమ్మ సంబంధం కుదిర్చి చేయాలా? ఈ ఎత్తుగడ దేనికి తెరలేపడానికి? అదేం లేదు అక్షర, దీని బాధ చూడలేకే. అత్తయ్యే పరిష్కారం చూపించగలదు అంటేనే ఇక్కడికొచ్చా. మీ అమ్మ తోడు ఇందులో ఏ దురుద్దేశమూ లేదు. నా కూతురికి పెళ్ళవ్వాలన్న కోరిక మాత్రమే ఉంది. అత్తయ్య, వీళ్ళు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం న్యాయమా? నేనేం తప్పు చేశాను అత్తయ్య? నాకెందుకు ఈ శిక్ష? జనాలనే మాటలు వినలేకపోతున్నాను అత్తయ్య. అవి అసత్యాలని నిరూపించాలనే. దీనికి మా అత్తయ్య గారు పెళ్లి పెద్దయితే తీరిపోతుందా? ఆపిన వారే నా పెళ్లి చేస్తుంటే పోతుంది కదా అక్షర్ గారు. దానికి ముందు సంబంధం రావాలి కదా. మా బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మావయ్య. నాకు ఇష్టమే. మరి మా అమ్మ దగ్గరుండి జరిపించడం దేనికి? చుట్టాలే కదా. కరెక్ట్ అండి. తనంటే ఏంటో నాకు తెలుసు, నేనేంటో తనకి తెలుసు. కానీ సమాజంలో బతుకుతున్నాం కదండి. పాము! అయ్యో, అమ్మయ్యా. పూజారి గారు, పూజారి గారు, గంట ఆగిపోయింది. కీడెవరికి లేనట్టే కదా? అవునమ్మా, ఎవరికి ఏ కీడు లేదు. అమ్మయ్యా, నీకే మూడిందేమో అనుకున్నానయ్యా. అనుకున్నానంతే. ఏడ్చవులే, నేను మంచు. బాబు చనిపోయాడు.
ఖలీల్ గారు, పార్వతీపురం వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయింది. డ్రైవర్ చనిపోయారు. వెంటనే అంబులెన్స్ పంపించండి. అదిగో వచ్చేశారు. రండక్కాయ్. రండి బుజ్జమ్మ గారు, మీకోసమే చూస్తున్నాం. ఎప్పుడో బయలుదేరారని చెప్పారు. వచ్చే దారిలో యాక్సిడెంట్ అవ్వాల్సింది సుబ్రహ్మణ్యం గారు. పెద్ద ప్రమాదమే తప్పింది. అందుకే రావడానికి కొంచెం ఆలస్యమైంది. చెప్పాలంటే సడన్ గా ఒక నాగుపాము మా కారుకు అడ్డం రావటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాం. అంటే కీడు జరగబోయింది మీకే అన్నమాట. ఆ తల్లే మిమ్మల్ని రక్షించింది బుజ్జమ్మ గారు. బాబోయ్, ఎలా అయితేనే మీరు సురక్షితంగా వచ్చారు. సంతోషం అక్కాయ్. అవును వదినా, మీకేం కాలేదు, క్షేమంగా వచ్చారని నాకెంత ఆనందంగా ఉందో. మీ అమ్మ తోడు. మా క్షేమమేగా మీరు ఎల్లప్పుడూ కోరుకుంటారు. మాకు పరమానందమే. రెడీగా ఉన్నట్టున్నారుగా. అమ్మా, అదేదో జరిపించు. అదేదో కాదలుడు, నిశ్చితార్థం. సుబ్రహ్మణ్యం గారు, మీరు కానివ్వండి.
అమ్మా ఐశ్వర్య, మీ అత్తయ్య అన్న ప్రకారం సూత్రాలు తెచ్చి పంతులు గారికిచ్చింది. ఈ పట్టీలు కూడా నీకేనంట, పెట్టుకోమ్మా. థ్యాంక్స్ అక్షర్ గారు. ఇప్పుడే పెట్టుకోవాలా? వడ్డాణం అది పెట్టేసుకున్నాను, కష్టం. అయ్యో, మీ అమ్మగారున్నారు కదా, పెడతారులే. మీ అమ్మ తోడు పెట్టేద్దునమ్మా. ఉదయం ఈయనకి కాఫీ పెడదామని చెయ్యి కాల్చుకున్నా. గట్టిగా నొక్కాలి కదమ్మా, నొక్కలేను. దాందే ఉందిలే జాను, అక్షర పెడుతుందిలే. ఏం కలెక్టర్ గారు, ఆదేశాలు ఇచ్చే వరకే మా పని కాదు, ఆచరణలోనూ ఉంటాము అంటారు కదా. ఇది అలాంటిదే. మరి తేవడంతోనే మీ పని అయిపోయిందా? తెచ్చినవి కాలికి కనపడితేనే కదా మా అక్కయ్య సంతోషించేది. అవునండి, మీ అమ్మతోడు. ఇది తెలుసుకొని మసులుకుంటే మంచిది. ఇంతగా అవమానిస్తుంటే డైరెక్టర్ గారేమీ మాట్లాడరేంటి? నా రక్తం మరిగిపోతోంది. ఒక్కొక్కళ్ళని కోసేయాలనిపిస్తోంది. అర్థం చేసుకొని శరణు వేడితే అభయం ఇస్తా. మీరే గొప్పోళ్ళు అని ఒప్పుకుంటే కనికరిస్తా. అయిపోయిందా? ఇది ఆరంభం. అలా అనుకొని అన్నీ మొదలు పెడతారు, చివరికి ప్రారంభంలోనే క్లోజ్ చేయించుకుంటారు. అది కాదు ఇది. ఓ, నేను ఈ కాళ్ళకి పట్టీలు తొడిగినంత మాత్రాన నా స్థాయి మీ కాళ్ళ దగ్గర అనుకుంటున్నారా? ఎస్. జాను గారు, చాలా సందర్భాల్లో పండగలకి, వ్రతాలకి, నోములకి ముత్తైదువుల కాళ్ళకి పసుపు రాసి ఆహ్వానిస్తాం. అలా అని వాళ్ళ స్థానం, స్థాయి తగ్గిపోయినట్ట? పైగా పెళ్లి సమయంలో పెళ్లి కుమార్తెని అమ్మవారితో పోల్చే సాంప్రదాయం మనది. తనెలాగో కాసేపట్లో గౌరీ వ్రతం చేయాలి కాబట్టి అమ్మవారే అనుకుని కాళ్ళకి పట్టీలు పెట్టారు. ఏదేమైనా చూసే కోణంలోనే ఉంటుంది. ఒకవేళ మీరు అలా లేదు, అది కాదు అనుకుంటే గనక మరి నేనేమనుకుంటానంటే, ఒక గాడిదకు పట్టేలు తొడిగాను అనుకుంటారా? పరిమళం, మీరుండండి అయ్యగారు. లేకపోతే ఏంటి, ఆవిడ గాడిదైతే వీళ్ళందరూ గాడిదలేగా. మా అమ్మగారు తల్లి ఒక గాడిదా? మా అయ్యగారు అడ్డగాడిదనా? అసలు ఏంటి మీ ఉద్దేశం? ఏంటంట? నాకేం అర్థం కావట్లేదు. ఇంకా అర్థమయ్యేదేముంది? అదే అందాం అనుకుంటున్నాను, అదే అన్నావు. అలానే అనుకోవాలి అనుకుంటే అంతే. మరి అనుకుందామా? ఇప్పుడు ఆ గాడిద ఎందుకులేమ్మా, అమ్మవారే అనుకుందాం, అదే బెటరు. ఛాన్స్ దొరికితే ఛాన్స్ తీసుకుందాం అనుకోకండి. నేను ఇంకా రెట్టింపు ఛార్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. అయినా స్థానం గురించి మీరు మాట్లాడడానికి మీకు స్థానమే లేదు. మీ స్థాయి కూడా దానికి సరిపోదు. ఓకేనా మిస్టర్, మిస్సెస్ అండ్ డాక్టర్? అన్నయ్య, త్వరగా బయటికి రండి. వస్తున్నాను రాజేష్. త్వరగా. అక్షర, రాజేష్ త్వరగా రమ్మంటున్నాడు, ఏదో అర్జెంట్ అంట. పద. రాజేష్, డాడీ. రాజేష్, రాజేష్, డాడీ, రాజేష్, డాడీ ఏమైంది?
ఏమైంది రాజేష్? ఎవరో అపర్ణని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు అన్నయ్య. కాపాడాలని ప్రయత్నిస్తే వెనక నుంచి కొట్టారు. తమ్ముడు నీకేమైనా అయిందా? నాకేం కాలేదన్నయ్య, అపర్ణని కాపాడండి. వెహికల్ నెంబర్ ఏమైనా చూసావా? సరిగ్గా కనపడలేదు వదినా. చివరి నెంబర్లు 79 అని ఉంది. 79? ఎటు వెళ్ళారు? అదిగో అటు. మమ్మీకి ఏం కాదు చిన్ని, మేము తీసుకొస్తాం. ఈ విషయం అత్తయ్య గారికి చెప్పకండి. ఏడుకురా, మేము తీసుకొచ్చేస్తాంగా. నా దగ్గరుండు. జాగ్రత్త. ఏమండి? డాడీ డాడీ. చెల్లి కోసం అక్షర వస్తుంది, రప్పిస్తా. ఆ చావు ఎలా ఉండాలంటే మాకు పెట్టిన టెన్షన్ అంతా వాళ్ళకి కనపడాలి జిన్నా. ఆ తర్వాత అక్షర చావాలి. జరూర్. పోనీ పోనీ. అప్పు, చిన్నక్క ఎక్కడున్నావే? నేను చిన్నక్క. హలో మేడం, నీ చెల్లిని మేము తెచ్చామని నువ్వు నమ్మడం కోసం మాట్లాడిచ్చా. ఏం కావాలి మీకు? మీరు కావాలి, మీరు రావాలి. ఎవర్రా మీరు? మీరొస్తే తెలుస్తుంది కదా బాస్. మేడం, మీరు చాలా తెలివైన వారని విన్నాం. మేము తెలివైన వాళ్ళమనే అనుకుంటున్నాం. ఎవరు క్లవరో తెలుసుకోవడం కోసమే ఈ గేమ్. కనిపెట్టి వచ్చారనుకోండి, మీ చెల్లిని మీరు తీసుకెళ్లిపోవచ్చు. లేదంటే లేట్ అయ్యే కొద్దీ ఊపిరాడక మీ చెల్లి చచ్చిపోద్ది. అరవద్దు. మీ అదృష్టానికి మీ చెల్లెల సెల్లో ఛార్జింగ్ కూడా ఎప్పుడు ఆగిపోతానా అన్నట్టుగా ఉంది. మీకు ఆఫర్ ఇస్తున్నా, ఇది ఆగే వరకు ఈ ఫోన్ మీ చెల్లి దగ్గరే ఉంటుంది. కాపాడుకోండి. గేమ్ స్టార్ట్. మూసేండ్రా. అప్పు, చిన్నక్క, అప్పు, రండ్రా. చిన్నక్క. హలో అప్పు, ఎక్కడ తీసుకెళ్తున్నారు? తెలియదు చిన్నక్క. చుట్టూ చెట్లు ఉన్నాయి, గోడ సంచిలో పెట్టి తీసుకొచ్చారు. ఎక్కడున్నానో ఏమీ అర్థం కావడం లేదు చిన్నక్క. సరే ఓకే, నువ్వు టెన్షన్ పడకు. నీకేం కాదే. చెట్లున్నాయంటున్నావు కదా, ఏమైనా వాసన వస్తుందా చెప్పు? మొగలు పువ్వుల వాసన వస్తుంది చిన్నక్క. ఓకే, ఇంకా అది. హలో హలో. అయ్యో, స్విచ్ ఆఫ్ అయింది. హలో. ఓ షిట్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుందండి. అప్పు చుట్టూ చెట్లున్నాయని చెప్తుంది కదా, అంటే అడవిలోకి తీసుకెళ్ళి ఉంటారు. పద వెళ్దాం. అక్షర, ఇతను అడుగు. ఎక్స్క్యూజ్ మీ, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. ఇంకా ఎంతసేపు? ఐశ్వర్య, 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 ఐశ్వర్య. అమ్మో అమ్మో అమ్మో,
నా కూతురికి ఏమైంది? ఐశ్వర్య, ఈ అక్షర నీళ్ళలోకి తోసేసిందా? మీ బుద్ధులు నాకున్నాయని అనుకోకండి. ఇదిగో, అది మా అమ్మాయి చెప్పాక తెలుస్తుంది. ఐశ్వర్య, ఈ అక్షరేనా? లేదు నాన్న, దీపం పెడుతుంటే కాల జారి కోనేట్లో పడిపోయాను. మన కలెక్టర్ గారే మీ అమ్మాయిని కాపాడారండి. ఏదో తెలుస్తుంది అన్నావే, తెలిసిందా? నా కోడలు ఒకరిని కాపాడేది, మీలా ఒకరికి కీడు చేయాలన్న ఆలోచన ఉండదు. సర్లే. ఏంటండి సర్లే? తెలుసుకోకుండా ఊరికే నోరు పారేసుకోకూడదు. ఇన్నేళ్ల ఈ గుడి చరిత్రలో ఇలా ఎన్నడూ జరగలేదు. మీ అమ్మాయికే జరిగింది ఇలాగా. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు కదా, ఇదే. ఏదో బ్రతికింది, అది కూడా నా భార్య వల్ల. మీరేలేండి పుణ్యాత్ములు. కలికాలం కదా, చెడుకే రోజులు, ఏమీ అనలేం. అది కలిపురుషుడు చెప్తున్నాడు. బట్టలు మార్చుకుని రా ఐశ్వర్య, ముహూర్తం సమీపిస్తోంది. అలాగే అత్తయ్య. కరెక్టే. కాబట్టి వాళ్ళని అలా పంపడమే ముఖ్యం, పెళ్లి కాదు. మరవి అవెలాగో మనకు వచ్చేసినట్టేగా. నీ తమ్ముడు పాపం. మనం ఆ మాటలు అనకూడదే, చెయ్యాలి. బామర్ది, నీకే చేద్దాం అనుకుంటున్నారా? బయలుదేరా బావా, వచ్చేస్తున్నా. వచ్చే గుడికొచ్చే. మీ అమ్మ తోడు ఆస్తులు మనకి రావడంలోనూ ఇందులోనూ ఐశ్వర్య మనకి బాగా ఉపయోగపడుతుంది కదండి. మరి అలా వాడుకోవాలే. పదా. చూసారా మీకు వాళ్ళకి ఎంత తేడానో. నాకు మీరు అయిన వాళ్లే కారు అనుకున్నాను, కానీ ఇప్పుడు కన్న వాళ్ళ కంటే ఎక్కువగా కనిపిస్తున్నారు. మీలాంటి మంచి మనుషుల్ని వాళ్ళ మాటలు విని నా కాళ్ళకి పట్టేలు పెట్టించేలా వాళ్ళకి సహకరించాను. నన్ను క్షమించండి. ఐశ్వర్య, నేనేం దాన్ని అవమానంగా భావించలేదని అప్పుడే చెప్పాను కదా. కాదక్షర గారు, ఎప్పుడు మీకు అవమానాలు చేస్తారు. పెళ్లి జరగకుండా చేయడానికి ఎన్నో ఇబ్బందులు సృష్టిస్తారు. నా వల్ల వద్దండి, ప్లీజ్ వెళ్ళిపోండి. ఐశ్వర్య, తెలియని వాళ్ళు నా దగ్గరికి శరణు వేడి వస్తేనే వాళ్ళని వదలను. నువ్వు నా మేనకోడలివి, వదిలేస్తానా? అత్తయ్య, ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మీ పెళ్లి చేస్తాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. అవును ఐశ్వర్య, ఈ పెళ్లి జరిగితే నీకు అవమానాలుండవు. జరుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు. చెప్తున్నాగా, సరేనా? ఎవరు చెప్పారు?
పెళ్లి కూతురు తండ్రికి పోయే కాలం వచ్చి పొమ్మన్నారని పోతున్న వంట వాళ్ళు అనుకుంటూ వెళ్ళారయ్య గారు. పరిమళం విన్నారు, మరి ఏం చేస్తావు? పరిమళం పగుంది ఎవరికి? కన్న కూతురు పెళ్లిలో చేస్తున్నారే, మీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? బావ స్కెచ్ ఏంటో అర్థమై చావట్లేదు. ఆల్రెడీ ప్లాన్ ఉంది కదా, మళ్ళీ సునకానందం ఎందుకు ఈయనకి? ఎందుకు సిగ్గనిపిస్తుంది? నేనేమన్నా చేస్తే కదా. అసలు ఆ వంటాళ్ళు అన్నది నిజమే కాదు. మీరే పంపించి నా మీద అలా ఆనమని చెప్పుంటారు. ఇదే నిజం. అవును, మా ఆయనైతే అబద్ధం చెప్పడు. మీ అమ్మ తోడు. నిజాలే రాని నోళ్ళు చెప్తున్నాయి నిజాలు. ఇలా నోరేసుకొని మా మీద పడిపోవడం కాదక్కాయ్. మీరే దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని మాటిచ్చిన మాటలో పెళ్లిలో మేము ఎవరి చేత ఏ మాట పాడకూడదన్న మాట ఉంటుంది. దీనికి వీళ్ళేం చేస్తారండి? అయ్యా, చేసింది వాళ్లే కదా. మిస్టర్ భూపతి గారు, ఎవరు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా మీ పెళ్లి చేస్తాను, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. వద్దు, ఇంకా చాలు. వీళ్ళు మాట్లాడరయ్యా. వీళ్ళకి పెళ్లి ఆగడమే కావాలి. కాఫీలు భోజనాలు లేని పెళ్ళేంటి మీ అమ్మ తోడు? అసలు ఈ పెళ్ళే వద్దు. పదయ్యా. ఏమి రా, ఆగండి. ఎందుకు ఆగాలి? మేము మర్యాదస్తులం. ఇచ్చిన మాటకి మర్యాదిస్తాం. అలాగే వచ్చిన వాళ్ళకు కూడా మర్యాదలు చేస్తాం. ఆ భోజనాలు కాఫీలు మేమే అందిస్తాం. ఈ పెళ్ళి ఆగదు. రండి. అయ్యగారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసొస్తాను. మర్యాదలు చేస్తామని వెళ్ళారు పంతులు గారు. మీరు మంత్రాలు మొదలు పెట్టండి. ఏంటో నాయనా, ఇలాంటి తల్లిదండ్రుల్ని, ఇలాంటి పెళ్లిని మొదటిసారి చూస్తున్నాను. ప్రతిదీ దేవుడు లెక్క కడుతూనే ఉంటాడు సుబ్రహ్మణ్యం గారు. ఏదో ఒకరోజు చక్రవడ్డీ వేసే ఇస్తాడు. అంతే అమ్మా, వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే. ఏంటయ్యా, ఇక్కడ మనమే చతికిల పడ్డాగా. పనుళ్ళం చేశాం కదే. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. నేను సంతకం పెట్టను. అంతా అయిపోయింది అనుకుంటే వీడు రివర్స్ అవుతున్నాడేంటి? రాజేష్, ఇది కరెక్ట్ కాదమ్మా. మీరు ఒప్పేసుకుని సంతకాలు పెట్టినంత మాత్రాన నేను ఒప్పుకోను. సంతకం చెయ్యను. ఇదేంటండి? నువ్వుండు. దేనికోసం వెళ్లి వాళ్ళని ప్రాధేయపడి మాట తీసుకున్నావో అంతవరకే ఉండాలి. నిధులు నిక్షేపాల జోలికి పోకూడదు. అంటే ఇప్పుడు మీరు సంతకం పెట్టనంటారా? అయితే పెళ్లి చేసుకోనంటావా? మానే. ఎవరికి కావాలి?
నీతో ఐశ్వర్యకి రాసి పెట్టలేదనుకుంటాం ఓ సరే మీరు ఇన్ని మాట్లాడినాక కూడా ఇంకా ఇక్కడే ఉండడానికి నాకేం కర్మ పట్టలేదు. చూసుకోండి, మీ అమ్మగారు మా పెళ్లి చేస్తానని మాటిచ్చింది, అది కూడా తప్పినట్టే అవుతుంది. పని అరే, తమ్ముడు, బామర్ది. తమ్ముడు ఏంటి రాజేష్, ఏంటక్క నా కూతురు జీవితంతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? చూడు అది ఎలా ఏడుస్తుందో. పని బామర్ది. ఫణి బావా పిలుస్తారేమోనని వచ్చేసాను బావా. పిలవలేదే? ఎహే, పిలవకపోయినా నష్టం వాళ్ళకేలేరా? ఆ? అదేలా? అగ్రిమెంట్ నా పేరు మీద అయితేనే కదా. అదే అదే అయితేనేగా జాను నిధి ఆస్తులు వచ్చేవి. మీ అమ్మ తోడు మర్చిపోయానురా, అంతే అంతే. మరి ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను బ్రతులాడి తీసుకొచ్చాము, మా అమ్మాయి జీవితం ఏంటి అని అడుగుతానులే. పద పద. వాళ్లతో మంచిగా మాట్లాడితే ప్రయోజనం ఉండదమ్మా. నీ మాట చెల్లకుండా చెయ్యాలని కాదమ్మా. ఆ భూపతి సంగతి తెలుసు కదా, వాళ్ళకి గుడి బాధ్యత పోకూడదనే అలా మాట్లాడాను. నన్ను క్షమించమ్మా. ఏమయ్యా? అమ్మ రాజేష్ గా ఆ జట్టులో చేరిపోయావన్నమాట. మన దగ్గర వాళ్ళు పడనట్టే ఉండి ఎంత నటిస్తున్నాడే. బయటపడ్డాడుగా, చెప్తా. రాకూడదు. అలాగే బుజ్జమ్మ గారు, అమ్మవారి నగలు కూడా లెక్కించి అప్పచెప్తారేమో కదండి, లేదంటే తాళాలు ఇచ్చేస్తారా? లెక్కించే అప్పచెప్పాలి. భోజనం చేసిరండి. అలాగే బుజ్జమ్మ గారు. రా ఐశ్వర్య. ఇప్పుడు నగలు లేవని బయటపడుతుందయ్యోయ్. ఇప్పుడు ఆ పెట్టె తిరగకపోతేనే మంచిదనిపిస్తోంది, లేదంటే మొత్తం వెతుకుతారు. కోనేరులో మనం తీసిన తర్వాత తెలిస్తే బెటర్. ఎల్లుండి ఉత్సవాల్లో ఎలాగో బయటపడక మానదు, అక్కయ్య బుక్ అవ్వక మానదు. కరెక్టేనయ్యోయ్. పద. అరవింద, అక్షర, వాళ్ళు భోజనం చేసొచ్చేలోపు నగలు తీసి పెడదాము. రండి. నగలేవయ్యాయి? తాళం ఇంకెవరి దగ్గరైనా ఉంటుందా అత్తయ్య గారు? లేదు, నా దగ్గర మాత్రమే. తాళం కూడా ఇప్పుడు నేనే కదా తెరిచాను. వేసిన తాళం వేసినట్టే ఉంది, నగలు మాయమైపోయాయి. ఇదెలా సాధ్యం? దడ పుట్టేస్తోందమ్మా. అమ్మా, దడ పుట్టేస్తుంది. కంగారు పడకండి అత్తయ్య గారు. ఇదొకవేళ దొంగల పనే అయితే హుండీలో కూడా డబ్బులు దొంగలించేవారు, దీని కూడా పగలగొట్టేవారు. నగలు తీసేసి మళ్ళీ తాళం వేసినట్టే ఉంచరుగా. అవునమ్మా, పదండి, ఈ విషయం అందరికీ చెప్తాము. అమ్మా, ఇప్పుడు అందరికీ చెప్తే తాళం ఉండేది మన దగ్గరే కాబట్టి మన మీదే లేనిపోని అనుమానాలు వస్తాయి. అది కరెక్టే అత్తయ్య గారు. మరిప్పుడు ఏం చేయాలి? నగలు ఇప్పుడు లెక్క చూపించి ఇవ్వాలి కదా. ఎల్లుండి ఎలాగో అమ్మవారికి అలంకరించాలి కదమ్మా. ఆ రోజే నగల్ని లెక్క చూపించి అప్పజెప్దామని చెప్దాం. ఈ లోపు ఆ తెలివైన దొంగ ఎవరో కనిపెట్టి మేం నగలు తీసుకొస్తాం అత్తయ్య గారు. అలాగే. ఇప్పుడు తాళం వేసేయండి. అన్నా దొరికినాయి అన్నా.
ఆ, ఆ.